వెల్కమ్ బ్యాక్ టు రాకేష్ వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, మన శనివారం అయితే మా భార్య చిన్న మొక్కు ఉంది, గుడికి తీసుకెళ్ళమని అనేది. గుడి అంటే జిడిమెట్లో ఉన్న శ్రీ నల్లగుట్ట లక్ష్మీనరసింహస్వామి టెంపుల్. అక్కడ బొట్లు పెడతానైతే మొక్కుందంట. సో తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళాను. చూడండి, బొట్లు అయితే పెడుతుంది. చాలామంది అయితే ఇది సో మెట్లకు బొట్లు పెడతామని మొక్కుంటారు, వాళ్ళ మొక్కు తీరితే అని. సో దేవుడు అయితే ఖచ్చితంగా తీరుస్తాడు, ఆ నమ్మకం అయితే ఖచ్చితంగా ఉంది. అందుకే మా భార్య అయితే మొక్కుకుందంట. అందుకే బొట్లకి తీసుకెళ్ళాను. చూడండి, మా బొట్లు అయితే పెడుతుంది. దాదాపుగా 50 నుంచి 60 మెట్లు ఉంటాయి. సో 60 మెట్లకైతే పెట్టింది మా భార్య బొట్లు. చూడండి, ఫస్ట్ పసుపు అట్లా రాసి తర్వాత 5 కుంకుమతో 5 బొట్లు పెట్టాలి. మా కొడుకు మా భార్య ఏం చేసింది, పెళ్లి దగ్గరికి వెళ్ళి చూస్తున్నారు. చూడండి, చాలామంది మొక్కు అయితే తీర్చుకుంటారు. సో ఫస్ట్ కోరుకుంటారు మొక్కు, ఆ మొక్కుని తీర్చిన తర్వాత ఇట్లా బొట్టుమని మొక్కుంటారు. సో అందుకే చాలామంది అయితే పెట్టారు. చూడండి, మెట్లకైతే మార్కలు ఎట్లున్నాయో, దేవుని బొట్ల మార్కలు. చాలామందికి నమ్మకమే, ఖచ్చితంగా దేవుడు తీరుస్తాడు. మీకు కూడా ఏమైనా ఉంటే ఒకసారి రండి, ఇక్కడ దేవుడిని అయితే గుడిని అయితే చేయండి. చూడండి, మీకు నమ్మకం కలిగితేనే మీరు మొక్కుని ఇట్లా బొట్లు పెట్టండి. సో ఖచ్చితంగా దేవుడు అయితే తీరుస్తాడు. సో మా కొడుకు అయితే ఎట్లయితే మెట్లు ఎక్కి వెళ్ళిపోతూనే ఉన్నాడు. చాలా బాగుంటుంది, గుడి కూడా చాలా డెవలప్ చేశారు, చాలా బాగుంటుంది బొట్లు అయితే. సో ఖచ్చితంగా ఫస్ట్ రండి, చూడండి, మీకు ప్రశాంతంగా ఉంటుంది మనసు. చాలా బాగుంటుంది గుడి కూడా. ఫస్ట్ మొక్కోండి, దేవుడు మీకు అనుకూలంగా తీరిస్తే మాకు ఫస్ట్ మొక్కు. తర్వాతనే మెట్లకు బొట్లు పెడతామని కూడా మొక్కోండి మీరు. సో ఆల్మోస్ట్ అయితే సగం మెట్లు అయితే పెట్టేసింది బొట్లు. సో సగం మెట్లు అయింది, ఇంకా సగం మెట్లు ఉన్నాయి. సో పెడుతుంది. ఎండ కూడా బాగానే కొడుతుంది ఫ్రెండ్స్. అప్పటికంటే ఇంక ఎండాకాలం స్టార్ట్ కాలే కానీ మస్తు చంపుతుంది ఎండ. సో మధ్యాహ్నం అంటే అదే 11-11:30 టైంకి వెళ్ళాము. సో ఎండకైతే రైతలేదు మా భార్యతోటి. ఎందుకంటే ఒక మెట్టు ఎక్కాలి, వంగాలి, బొట్లో రుద్దాలి, పెట్టాలి, చాలా కష్టమే. సో మొత్తానికైతే పెట్టేసింది, లోపలికి పెట్టేసినాము. ఇంకొక 10 మెట్లు ఉంటాయి. ఈ 10 మెట్లు అసలైన మెట్లు, గర్భగుడి లోపలికి పోయేటివి. సో ఆ 10 మెట్లు కూడా పెట్టేసింది. ఆల్మోస్ట్ అప్పటికి కుంకుమను పసుపతి మొత్తం అయిపోయింది. సో కొంచెం తక్కువనే తెచ్చింది మా భార్య. వెళ్ళాక సరిపోతుందని కొంచెమే తీసుకొచ్చుకుంది. సో మళ్ళీ అక్కడ పంతుల్ని అడిగి నేను మళ్ళీ తీసుకున్నాను, సరిపోకపోతే. సో తీసుకొచ్చి పంతులు ఇస్తాడు. అది గర్భగుడి ఎంట్రన్స్. సో దర్శనం అయితే అయిపోయింది, మొక్కు కంప్లీట్ అయ్యి బయటకు వచ్చినాక ఇది బయటిది వ్యూ. చూడండి, కొండలు ఎట్లున్నాయో, మొత్తం కొండలు.